ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. దేవుని యొక్క మాటలు జీవము కలిగి ఉన్నవి కనుక ఆయన మాటలు అనగా వాక్యమును నీ హృదయములో ఉంచుకొనుము. ఆయన నోట మాటలు, వాక్యములు, ఉపదేశములు వచ్చుచున్నవి కనుక వాటిని నీవు జరిగించాలి. ప్రభు యొక్క మాటలను నీవు వాక్యమును జరిగించాలి, అవలంబించాలి, అనుసరించాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి పూర్వము గడిచిన దినములలో, గడిచిన సంవత్సరములలో దుష్టులు అనుసరించిన, చెడ్డవారు, వ్యభిచారులు, విగ్రహారాధికులు అనుసరించిన మార్గమును